ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం ఎన్కౌంటర్ కేసు కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యులతో కూడిన జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ కమిషన్ సుదీర్ఘంగా విచారణ చేసింది. ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్కు సమన్లు జారీ చేసిన కమిషన్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను తొలిసారిగా త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కలవల్ అందిస్తారు. ప్రవీణ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిశ కేసులో దిశ కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ కమిషన్ త్రిసభ్య కమిటీ అయితే మాత్రం హైదరాబాద్ లో హైకోర్టులో ఏర్పాటు చేసినటువంటి బెంచ్ లో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లోనే దిశ కమిషన్ కి సంబంధించి రిపోర్ట్ ను కూడా సుప్రీంకోర్టుకు అందించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం హైకోర్టు వద్ద ఉన్నాం. హైకోర్టులో ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి 4 నిందితుల యొక్క కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఇప్పటికే ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి పోలీసుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా పోలీసులను సుదీర్ఘంగా విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం అయితే మాత్రం చివరి అంకంకు చేరుకుందని చెప్పుకోవచ్చు. చివరిగా ఈ కేసులో అప్పటి సిపిగా ఉన్నటువంటి అంటే సైబరాబాద్ కమిషనరేట్ సిపిగా ఉన్నటువంటి సజ్జనార్ను కూడా ప్రస్తుతం అయితే మాత్రము విచారణకి హాజరు కావాలంటూ కూడా గత కొద్ది రోజుల క్రితమే సమన్లు జారీ చేయడంతో ఈ రోజు విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం దిశ కమిషన్ త్రిసభ్య కమిటీ అయితే మాత్రం విచారణ కొనసాగిస్తుంది. ఎన్కౌంటర్ లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత ఎన్కౌంటర్ కు ముందు ఏదైతే బాధితురాలను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా దిశ కమిషన్ కు అందించారు. అందులో ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సజ్జనార్ని అయితే మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 2 గంటల నుండి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా సజ్జనార్ను విచారణ చేసి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి 4 నిందితుల యొక్క కుటుంబ సభ్యులైతే అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో తమకు ప్రాణహాని ఉందని, తమకు ఎవరైనా హత్య చేస్తారనేటువంటి భయాందోళనలో ఉన్నాం, తమకు ఖచ్చితంగా బందోబస్తు కల్పించాలి, తమకు భద్రత కల్పించాలంటూ కూడా గతంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు స్పష్టమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చింది. ఏదైతే ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి 4 కుటుంబ సభ్యులు కూడా భద్రత కల్పించాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు వాటిని తుంగలో తొక్కారనేటువంటి అంశానికి సంబంధించి మరొకసారి కమిషన్ ముందు బాధిత కుటుంబాలు కూడా ఆరోపించాయి. దీంతో కమిషన్ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను కూడా ఎందుకు మీరు ఉల్లంఘించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో పోలీసులపైన విరుచుకుపడింది. ఇప్పటికే సిట్ చీఫ్ అంటే దిశ ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో దిశ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి కేసులో అనేక ఆరోపణలు రావడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ లో మహేష్ భగవత్ అంటే రాచకొండ సిపి మహేష్ భగవత్ అయితే మాత్రం సిట్ చీఫ్ గా వ్యవహరించారు. ఇప్పటికే సిట్ చీఫ్ మహేష్ భగవత్ ను కూడా సుదీర్ఘంగా విచారణ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. చివరిగా సజ్జనార్ యొక్క విచారణ ముగిసిన తర్వాత 1-2 రోజుల్లో మరొకసారి మహేష్ భగవత్ ను కూడా విచారణ చేసిన తర్వాత విచారణ ముగిసినటువంటి రిపోర్ట్ నంతా కలిపి కమిషన్ అయితే సుప్రీంకోర్టుకు అందిస్తుంది. సుప్రీంకోర్టు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే కమిషన్ అయితే మాత్రం విచారణ ముగించి విచారణ రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు అందించిన తర్వాత ఎన్కౌంటర్ విషయాన్ని కావచ్చు, తర్వాత బాధితురాలు అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సాయిరాంతో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.